పెద్ద తేడా లేకుండా దేశవ్యాప్తంగా మార్చి 25వ తారీఖున అందరూ హోలీ సంబరంగా జరుపుకున్నారు. కలర్స్ అన్నీ డ్రెస్సులకి అంటడం కానీ ఒంటి మీద అంటడం అనేది వెరీ కామన్. అలాగే ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలపై కూడా హోలీ కలర్స్ పడుతూ ఉంటాయి. అయితే వీటిని ఎలా తొలగించాలి అనే క్రమంలో కొందరు చేసే పొరపాట్ల కారణంగా వాహనాలపైన పెయింటింగ్ లేదా ఫినిషింగ్ పోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. దీంతో వాహనాలపై పడిన హోలీ కలర్స్ ఈజీగా తొలగిపోవడమే కాకుండా వాహనానికి ఎటువంటి హాని జరగదంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? హోలీ సందర్భంగా వాహనాలపై రంగులు పడడం సహజమైతే చాలామంది వాటిని తొలగించడానికి కఠినమైన రసాయనాలు లేదా రాపిడి క్లీనర్లను యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి వాహనాల పెయింటింగ్కు నష్టం కలిగించడమే కాకుండా దానికి బదులుగా దాని మీద ఉన్న సున్నితమైన పెయింటింగ్ అనేది కూడా పోతూ ఉంటుంది. అలా కాకూడదు అంటే తేలికపాటి కార్ వాష్ సోప్ వంటి సున్నితమైన క్లీనింగ్ ఏజెంట్స్ వాడడం అనేది చాలా మంచిది అని చెబుతున్నారు. మీ వాహనంపై పడిన హోలీ రంగులను తొలగించే ముందు మొదటిగా మీ వాహనాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాష్ సోప్ను అప్లై చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా అప్లై చేశాక మృదువైన క్లాత్ లేదా స్పాంజ్ తీసుకొని నెమ్మదిగా స్క్రబ్ చేస్తూ వాటర్తో క్లీన్ చేశారంటే రంగు మరకలు ఇట్టే తొలగిపోతాయి అంటున్నారు నిపుణులు. అలాగే పెయింటింగ్ ఫినిషింగ్ పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బైక్, స్కూటర్, కార్ ఇలా ఏదైనా హోలీ మరకలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వాహనం పెయింటింగ్ ఫినిషింగ్ పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం ఎక్కువ టైం ఏం పట్టకపోవచ్చు, కానీ నెమ్మదిగా క్లీన్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. కలర్ పడిన వెంటనే క్లీన్ చేసుకోవడం బెటర్. ఎక్కువ రోజులు అలానే ఉంచితే ఆ మరకలను తొలగించడం చాలా కష్టంగా మారుతుంది అంటున్నారు నిపుణులు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.